అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా తన యొక్క భవిష్యత్ కార్యాచరణను కూడా ఆయన చెప్పడం జరిగింది. రాజకీయాల్లో అక్రమార్కులకు, దోపిడీదారులకు అవకాశం ఉండరాదు. రాజకీయాలు బాగా కలుషితమైపోయినాయి కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలని క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలకు పట్టినటువంటి మకిలిని వదిలించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకుల్లో అక్రమార్కులు, దుర్మార్గులు ఎక్కువైపోయినారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఇక పైన ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ని చేపట్టబోతా ఉన్నాను అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అనమాట. ఇక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ని స్ఫూర్తిగా తీసుకొని ఆర్థిక ఉగ్రవాదుల్ని ఏరేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఆర్థిక ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజకీయాల్లోనే లేకుండా చేస్తాం, ఇటుక పేర్చి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటా ఉంటే ఈ ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్రం మీద పెద్ద పెద్ద బండరాళ్ళు ఇసురుతూ దాన్ని చెడగొట్టేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ ని చేపట్టబోతా ఉన్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా వచ్చే మహానాడు కల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన బ్యాచ్ మొత్తం అంతా రాష్ట్రంలో విచ్చలవిడిగా భూములను ఆక్రమించేసుకున్నారో, ఎక్కడెక్కడైతే డిస్ప్యూట్లు ఉన్నాయో వాటన్ని సమస్యలన్నిటినీ కూడా క్లియర్ చేసేసి ప్రజలకు స్వాంతన చేకూరుస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా వైనాట్లు, గొడ్డలిపోట్లు మన రాజకీయం అయితే అసలు కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని సాఫ్ట్గా గెల్లడం జరిగిందనమాట. పాలన ఎలా ఉండకూడదు అనేదాన్ని జగన్మోహన్ రెడ్డిని, కేసీఆర్ని చూసి నేర్చుకోవాలి. పాలన ఏ విధంగా ఉండాలి అనేది టీడీపీని చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎందుకు ఇలా అనేటటువంటి క్వశ్చన్ని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వేసుకోలేకపోతా ఉన్నాడు. అది అతని దౌర్భాగ్యం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రాన్ని సమస్యల చీకట్లోకి నెట్టేసి వెళ్ళిపోయాడు. దీపం 2 డబ్బులు మీ ఖాతాల్లోకే డైరెక్ట్గా వేస్తాము, మీరు బుక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా వచ్చే నెల 12 నాటికి వాట్సాప్లో మరికొన్ని సేవలను యాడ్ చేస్తాం. టోటల్గా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు 500 రకాల సేవల్ని అందుబాటులోకి తీసుకొని వస్తాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. రాయలసీమ అభివృద్ధికి ఒక బ్లూ ప్రింట్ని కూడా మేము రెడీ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి మహానాడు ముగింపు సభలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక ఇదే కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోవడంతో పాటు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు మనకు మిగిలినాయి. దాంతోపాటు 1,20,000 కోట్ల రూపాయల బకాయిలు మిగిలినాయి. అప్పులపై వడ్డీనే దాదాపు నెలకి 40,000 కోట్ల రూపాయలు కట్టేటటువంటి పరిస్థితి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో మనము అధికారం చేపట్టాము. అయినా భయపడలేదు. రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత తీసుకొని ఇటుక పేర్చుకుంటూ విధ్వంసం నుంచి ప్రగతి వైపు మనము అడుగులేస్తూ ఉన్నాము. ఇక చంద్రబాబు నాయుడు గారు, నేను క్లైమోర్ బాంబులకే భయపడలేదు, అలాంటిది ఇటువంటి సమస్యలకు భయపడతానా? నేను ఉండంగా నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని ఎవడు కూడా అడ్డుకోలేడు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగిందనమాట. ఇక తన పాలనలో తాను చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా? 1వ తారీఖు 4,000 రూపాయలు, ఏడాదికి 33,000 కోట్ల రూపాయల పింఛన్లు ఖర్చు చేస్తూ ఉన్నాం మనం. ఏపీలో కూటమి ప్రభుత్వం మాత్రమే ఇంత భారీ ఎత్తున ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ని ఇవ్వడమే కాకుండా 3 నెలల పెన్షన్ని ముందే కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అధికారంలోకి వచ్చినటువంటి తొలి సంవత్సరంలోనే 16,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన మాట మీద నిలబడి మనం చెప్పడం జరిగింది. మొదటి సంతకం కూడా ఆ డిఎస్సి ఫైల్ మీదనే పెట్టి మనము నిరుద్యోగులకు మంచి చేశాము. ఇక అన్నార్థులు ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్ యూనిట్లను కూడా మనము పునఃప్రారంభించడం జరిగింది. ఇక అమరావతి నగర నిర్మాణం కూడా
చేసుకుంటా పోతా ఉన్నాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా అప్రతిహతంగా ఎక్కడ కూడా మళ్ళీ ఒక స్టాప్ అనేది రాకుండా కంటిన్యూషన్గా వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది. ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.